హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 15,000 రూపాయల్లో ఒక మంచి 2.1 సౌండ్ బార్ అన్న, మాకు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ అవసరం లేదు, అదంతా వైర్లు గీర్లు మా వల్ల కాదు, ఆడ ప్లగ్గులు పెట్టడం కరెంట్ ఇవ్వడం ఇల్లు అంతా గలీజ్గా అయిపోతుంది, మాకు 2.1 సౌండ్ బార్ కావాలంటే ఒక సౌండ్ బార్ ఉండాలా, టీవీ కింద సబ్ ఊఫర్ ఎక్కడో ఒక మూలన ఉండాలి, అది కూడా వైర్లెస్ అయ్యి ఉండాలనుకునే వాళ్ళకి దిస్ వీడియో 100% హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో నిండు వరకు చూడండి. మేము ప్రతి సౌండ్ బార్ టెస్ట్ చేస్తామని, టెస్ట్ చేయకుండా మేము వీడియో చేయం. స్పెసిఫికేషన్స్ ప్రతి సౌండ్ బార్ టెస్ట్ చేసి అందులో బెస్ట్ ఏమి ఉన్నాయో తీసుకొస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇక్కడ నా ముందు మీకు వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మీకు నా కళ్ళ ముందే మీకు దగ్గర ఒక 20 వరకు సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు పక్క ఓపెన్ చేసినవి చాలా ఉంటాయి. చాలా సౌండ్ బార్స్ అయితే మేము టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేశాక మేము వీడియో చేస్తాం. అండ్ మీరు టీవీ చూడొచ్చు, అక్కడ 10ల సంఖ్యలో టీవీస్ ఉన్నాయి. ప్రతిదీ మేము టెస్ట్ చేస్తున్నాం. 2025 మోడల్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మిషన్స్. మన ఛానల్లో మీకు తెలిసిందే ప్రతి ఒక్క అప్లయన్సెస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. టీవీలు కానీ, లేకపోతే సౌండ్ బార్స్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చేసుకోకపోతే. అందరూ టెక్ రిపోర్ట్ చేసుకున్నారు, కానీ ఈ ఛానల్ చేసుకోలేదు. ఈ ఛానల్ నేను చాలా యాక్టివేట్ చేస్తున్నాను. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కంటెంట్, చిన్న కంటెంట్ అనిపించిన ఇందులో బాగా తీసుకొస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు ఒక లైక్ కొట్టండి. వీలైతే వీడియో చూసాక ఒక కామెంట్, ఇప్పుడు ఏమైనా అనిపించిన ఒక కామెంట్ ఇప్పుడే చేసేసాను. సో ఫస్ట్లీ, అరే 15,000 రూపాయల్లో 2.1 సౌండ్ బార్ తీసుకోవాలి, మరి వైర్లెస్ అయ్యి ఉండాలి. ఏమున్నాయని మార్కెట్లో చూస్తే అలా టప్ప బ్రాండ్స్ లైక్ నా దృష్టిలో జిబ్రానిక్స్ కానీ, బోట్ కానీ, ఈ మీవీలు, తువీలు, చువీలు, బూవీలు ఇవన్నీ కూడా నాకు అల్లా టప్ప బ్రాండ్సే. బ్రాండెడ్ అంటే లైక్ జేబిఎల్, శాంసంగ్, సోనీ, లేకపోతే మీకు ఇదేమంటారు ఎల్జీ, ఇట్లాంటివి నాకు బ్రాండెడ్ అనమాట. అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 15,000 రూపాయలు వాళ్ళు తీసుకురావడానికి పెద్ద సాహసం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వల్ల కదని. సో ఈ మూడు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటిని నేను టెస్ట్ చేశాను. మీకు చూసినట్లయితే JBL SB 560, ఫ్లిప్కార్ట్లో 550 అని ఉంటుంది. ఇక్కడ చూస్తే LG S40T, ఇక్కడ చూస్తే సామ్సంగ్ B650D XL. ఈ మూడు మాత్రం మీకు 15,000 అవైలబుల్ ఉంటాయి. మూడింటిని టెస్ట్ చేశాను. మూడింటికి సంబంధించిన ఇండివిజువల్ రివ్యూస్ అనేది మన టెక్ రిపోర్ట్లో ఛానల్లో ఉంటాయి. మూడింటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అని మన బయింగ్ ఎయిడ్ ఛానల్లోనే ఉంటాయి. మీరు కావాలనుకుంటే అన్నిటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్ చూడండి. సో ఇప్పుడు నువ్వు చెప్పనా మేము ఏది తీసుకోవాలి. ఇక్కడ నేను రెండు కేటగిరీలు ఎక్కువ మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. 2 కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ బేస్ లవర్స్ కోసం. మాకు బేస్ గుద్దితే గమ్మనాలి, దుప్పనాలి, మాకు బేస్ తప్పితే ఇంకేం అవసరం లేదు అనుకునే వాళ్ళకి అది. రెండో కేటగిరీ ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ మైండ్ బ్లాక్ అయిపోవాలి ఆ ప్రైస్ రేంజ్లో. అరే మనం కొన్నది ఇది నిజంగా 15,000కే కొన్నామా అనే ఫీల్ రావాలంటే మాత్రం సెకండ్ కేటగిరీ అనమాట. సో ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ లవర్స్. సో బేస్ లవర్స్కి నా స్ట్రైట్ రికమెండేషన్ ఈ చోటా ధమాకా. ఎస్, మీరు ఇక్కడ చూస్తే చాలా చిన్నగా ఉంది సబ్ ఊఫర్. దీనికి ప్రైస్ అనేది మళ్ళీ అగ్రెసివ్గా ఉంది. అన్ని 15,000 ఉంటుంది. మీకు ఎప్పుడు 12,000కే అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు అమెజాన్లో చూసినా, ఫ్లిప్కార్ట్లో చూసినా 12,000 రూపాయలకు వీళ్ళు దీన్ని ఎలా తయారు చేసినా నాకు అర్థం కాలేదు. ఈ చోటా ధమాకాని చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది సబ్ ఊఫర్, బట్ వెరీ పవర్ఫుల్. ఇంకా దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది మనకి 300 వాట్ అవుట్పుట్తో వస్తుందన్నమాట, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీడియం సైజ్ హాల్స్. అండ్ వైర్లెస్ సబ్ ఊఫర్ అనమాట. ఇది సౌండ్ బార్ని టీవీ దగ్గర పెట్టేసి పవర్ ఇచ్చేయాలి, ఇది ఎక్కడో అక్కడ పెట్టేసి పవర్ ఇచ్చేయాలి. రెండింటికి వైర్ జంజాట్ అయితే ఉండదు. ఆరామ్సే మీరు వైర్లెస్గా యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు బిల్డ్ క్వాలిటీ LG టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సౌండ్ బార్ కూడా చాలా మీకు కాంపాక్ట్గా ఉంటుంది. ఈజీగా మీరు 43 ఇంచెస్ టీవీ కూడా ఆరామ్సే యూజ్ చేయొచ్చు. 32 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకోవచ్చు. కాంపాక్ట్ అండ్ సూపర్ రిఫైన్డ్ అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ. 100% LG ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది, అండ్ DTS ఆడియో సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఫీచర్స్ అయితే. అండ్ ఇక రిమోట్ సెట్టింగ్స్, గిట్టింగ్స్, ఎవ్రీథింగ్ డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూసాక వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక ఫస్ట్లీ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ అవుట్పుట్లో వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే వెరీ హై వాల్యూమ్. మీడియం సైజ్ హాల్స్కి 100% మీకు సెట్ అయిపోతుంది. వెరీ హై వాల్యూమ్. మిమ్మల్ని ఎక్కడ వాల్యూమ్ విషయంలో ఇది నిరాశ అయితే పరచదు. అండ్ దాంతోపాటు ట్రేబుల్స్, గుడ్ ట్రేబుల్స్ ఉంటాయి, మంచి గజ్జలు వస్తాయి. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం పంచర్ బేస్ అయితే ఉంటుందన్నమాట, సాలిడ్ బేస్. మీరు ఖచ్చితంగా దీన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి అయితే మీ ఇంట్లో ఉంటుంది. ఒకవేళ మీరు స్మాల్ సైజ్ హాల్స్ కానీ రూమ్స్లో కానీ వాడాలంటే ఈ బేస్ అనేది మీరు కంపల్సరీ తగ్గించుకోవాలి. బేస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్లస్లోకి వెళ్ళొచ్చు, బూస్ట్ చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన దాంట్లో జీరోలు పెట్టుకుని ఆరామ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి పని చేశారు వీళ్ళు ఇచ్చిన ఈ చోటా ధమాకా. ఇది ఎట్లా గుద్దుతుందో తెలియదు, కానీ ఎక్దమ్ సాలిడ్ విపరీతమైన బేస్ వస్తుంది. దాన్ని మీరు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. నన్ను అడిగితే మీరు పెంచుకోరు. ఒకవేళ బిగ్గర్ సైజ్ హాల్స్లోకి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు దీని యొక్క ఎక్స్ట్రా పంచ్ అవసరం ఉంటుంది. అదర్వైజ్ మీకు దీని యొక్క ఎక్స్ట్రా పంచ్ మీకు అవసరం ఉండదు. అండ్ దాంతోపాటు వోకల్స్ అనేది క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్, మంచి ట్రబుల్స్ వస్తున్నాయి కాబట్టి మీకు క్రిస్ప్ అండ్ క్లియర్ వాయిస్ అయితే వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్స్ కూడా గుడ్ ఇన్స్ట్రుమెంటల్ క్వాలిటీ. ఇన్స్ట్రుమెంటల్స్ కూడా మీకు ఎటువంటి క్లమ్జీనెస్ కానీ, డిస్టార్షన్ కానీ అయితే లేదు. బెటర్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది దీని యొక్క ప్రోస్. 100% దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు.
చేయొచ్చు అంటే 12,000కి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి. మరి ప్రాబ్లమ్స్ ఏం లేవంటే ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే సౌండ్ బార్లో మీకు ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. మీరు ఏ మోడ్ వాడుతున్నారు ఏంటి అనేది మీకు ఎల్ఈడీస్ కలర్ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. బ్లూటూత్ అయితే బ్లూ కలర్ అని, ఆర్క్ అయితే మీకు వైట్ కలర్ అని. ఒకవేళ మీరు వాల్యూమ్ ప్లస్ మైనస్ చేస్తుంటే మీకు 3 ఇండికేటర్లు ఉంటాయి కాబట్టి 1, 2, 3 థర్డ్ స్టెప్లో మీకు వాల్యూమ్ అయితే కనిపిస్తుంది. ఒక ఎల్ఈడి డిస్ప్లే ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఒక 200, 300 ఎక్స్ట్రా కాస్ట్ అయినా చేసి అదొక్కటే ప్రాబ్లం అనిపించింది. అంతకు మించి మీకు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మ్యూజిక్ కావాలనుకుంటే ఎస్, బేస్ లవర్స్ ఎస్పెషల్గా మీరు దీన్ని 100% తీసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ కేటగిరీ అన్న బేస్ లవరే మేము, బేస్ కావాలి. అట్లనే బేస్ ఒక్కటే కాదన్నా మాకు దీని ఎల్జీ అంత బేస్ ఏమో అవసరం లేదు, బట్ ఒక సాలిడ్ బేస్. అది ఆ బేస్ మేము వింటుంటే ఒక మూవీ చూస్తున్నా, ఒక సాంగ్ వింటున్నా, బేస్ తక్కువైంది అనే ఫీలింగ్ రాకుండా సరిపడా బేస్ వస్తే చాలనుకుంటే ఇది బెస్ట్ ఆల్రౌండర్. నేను చెప్తున్నాను కదా, దీని మీద కూడా ఇది టాప్ నాచ్ ఉంటుంది. 100% తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్ అండర్ 15,000 స్ట్రైట్ అవి కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్ నుంచి B650D XL. ఎస్, దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ వీటికి సంబంధించిన ఆడియో శాంపిల్స్ అనేది నేను వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే కొన్నిసార్లు కాపీరైట్లు పడుతున్నాయి, వీడియో ఎండ్లో మధ్యలో ట్రిమ్ చేయడం ఇబ్బంది అవుతుంది. అందుకని రెండింటి ఆడియో శాంపిల్స్ అనేది వీడియో అంతా అయిపోయాక మీకు వీడియో ఎండ్లో ఉంటుంది. వీడియో ఎండ్లో ఆడియో శాంపిల్స్ మీరు అయితే వినండి. ఒకవేళ కర్మగాలి మళ్ళీ స్ట్రైక్ ఏమని పడి అది తీసేస్తే కాపీరైట్ పడి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక దీని గురించి మాట్లాడుకుంటే 370 వాట్ అవుట్పుట్తో వస్తుందన్నమాట, విచ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీడియం సైజ్ హాల్స్, సమ్హౌ బిగ్గర్ సైజ్ హాల్స్ని కూడా ఇది సమ్హౌ, నేను పూర్తిగా చెప్పట్లేదు, సమ్హౌ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఇది వైర్లెస్ సబ్వూఫర్, ఇది కూడా సేమ్ వైర్లెస్గా పవర్ ఇస్తే సరిపోతుంది, రెండింటి మధ్య కనెక్షన్ అవసరం లేదు. అండ్ గ్రేట్ బిల్డ్ క్వాలిటీ యాజ్ ఎ సామ్సంగ్ టాప్ నాచ్ ఇస్తుంది. నేను ఏదైతే సామ్సంగ్ Q సిరీస్ 990 వాడుతున్నానో 990C అనేది సేమ్ బిల్డ్ క్వాలిటీ మీకు ఇందులో కూడా వస్తుంది. అది ఒక మంచి విషయం. సబ్వూఫర్ అనట్లేదు నేను, సౌండ్ బార్లో సబ్వూఫర్లో మీకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఫ్రంట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ సామ్సంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ది ఇచ్చారు. అండ్ ఎల్ఈడి డిస్ప్లే కూడా చూడడానికి ఉంటుంది ఇందులో మీకు. అండ్ ఇక ఇది డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది, DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వీటన్నిటికంటే 3.1 ఛానల్, ఇది 2.1 కాదు, ఇది మీకు 2.1. 2 స్పీకర్లు ఉంటాయి సౌండ్ బార్లో, ఒక సబ్వూఫర్ ఉంటుంది. ఇందులో సౌండ్ బార్లో 3 స్పీకర్లు ఉంటాయి, ఒక సబ్వూఫర్ ఉంటుంది. ఆ 3 స్పీకర్ల పని ఏంటంటే సెంటర్ డెడికేటెడ్ స్పీకర్ ఉంటుంది, అది కేవలం వోకల్ సెంటర్ వాయిస్ రావడానికే ఉంటుందన్నమాట. సో దట్ మీకు ఏవైతే లెఫ్ట్ రైట్ ఉన్నాయో అవి రెండు ప్రాపర్గా మీకు సౌండ్ని ఏ సౌండ్ ఏది రావాలో అందులోంచే వస్తాయి. వోకల్స్ వచ్చి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం ఉండదు, డిస్టార్షన్ అస్సలు ఉండదు. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ 3.1 సౌండ్ బార్ మీకు బెటర్ ఆడియో ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ అదరగొట్టారు, వాల్యూమ్ వెరీ హై ఎనఫ్. అండ్ ఆ తర్వాతకి మనకి ట్రెబుల్స్, గుడ్ ట్రెబుల్స్ అయితే ఉంటాయి, చాలా మంచి ట్రెబుల్స్ అయితే ఉంటాయి. ఎంతవరకు రావాలి అంతవరకు వస్తాయి. బేస్ అనేది సాలిడ్ బేస్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీనిలాగానే దీంట్లో కూడా మీరు బేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ బేస్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే సామ్సంగ్ ప్రొవైడ్ చేసే బేస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ సౌండ్ బార్ ప్రొవైడ్ చేయదు. ఐ విల్ గివ్ దట్ గ్యారంటీ. బేస్ అంటే గుద్దుతాయి. ఇప్పుడు మీవి తీసుకురండి, ఏకదమ్ డబ్బాలో రాయేసి కొడితే దమ్మని గుద్దినట్టు గుద్దుతుంది. అది కాదు బేస్ అంటే. బేస్ అంటే సాలిడ్ బేస్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదైతే కొడతాడో ఆ బేస్ రావాలంటే ఒక ఫీల్ గుడ్ బేస్ వస్తుంది అనమాట. మంచి ఫీలింగ్ వస్తుంది మీకంటే, వైబ్రేట్ అవుతుంటుంది ఏరియా అంతా, మీ ధనబడుతుంది. అంటే సాఫ్ట్గా వస్తుంది బేస్, ఏకదమ్ గుద్దినట్టుగా రాదు, సాఫ్ట్ బేస్ వస్తుంది. మీరు సాఫ్ట్ బేస్ లవర్ అయితే 100% ఇది మీ బుర్ర ఖరాబ్ చేస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్గా సామ్సంగ్ ఎందుకు వాడతానంటే, సామ్సంగ్ బ్రాండ్ని నేను పొగట్లేదు, వీళ్ళు పిచ్ ప్రోడక్ట్లు వీళ్ళు కూడా తీసుకొచ్చారు. బట్ Q సిరీస్లో ఏదైతే టైప్ ఆఫ్ బేస్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బేస్ ఇందులో ఉంటుంది. అంత హెవీగా రాదు కానీ కొంచెం ఇంటెన్సిటీ తక్కువ వచ్చాము కానీ, బట్ టైప్ ఆఫ్ బేస్ అనేది సాఫ్ట్ బేస్ ఇందులో చాలా బాగుంటుంది. మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఇందులో ఇదే అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. రెండోది వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ ఇన్స్ట్రుమెంటల్స్ డిస్టార్షన్, వోకల్స్ డిస్టార్షన్ కానీ లేదు, క్లియర్ వోకల్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాతకి సినిమాటిక్ సౌండ్ ఎఫెక్ట్. యూజువల్గా ఇదేంటి మనకి 2.1 సౌండ్ బార్, ఆడ టీవీ దగ్గర సౌండ్ వస్తుంది, సబ్వూఫర్ వస్తుంది. బట్ ఇది 3.1 విత్ వర్చువల్ ఎక్స్ అనమాట. అంటే మీకు శాటిలైట్ స్పీకర్స్ ఉండవు. మన 2.1కి వచ్చాం, శాటిలైట్ స్పీకర్స్ ఉండవు. బట్ లేకపోయినా సైడ్ నుంచి వాల్స్ని హిట్ చేసే ఆడియో మీకు బ్యాక్ సైడ్ నుంచి వస్తున్న ఫీలింగ్ మీకు తీసుకొస్తుంది. ఎస్పెషల్లీ ఇందులో DTS వర్చువల్ ఎక్స్ అని ఉంటుంది. ఆ మోడ్ పెట్టుకుంటే ఎక్సలెంట్ సరౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. బట్ ఆ మోడ్ పెట్టినప్పుడు కొంచెం మీకు బేస్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది, ప్లస్లో పెట్టుకోవాలి. అదొకటైతే నేను అబ్జర్వ్ చేశాను, ఆ ప్రాబ్లం అనేది. అదొక్కటే కొంచెం పక్కన పెడితే ఆడియో క్వాలిటీ కూడా లిటిల్ బిట్ కాంప్రమైజ్ అవుతుంది. బట్ సినిమాటిక్ ఎఫెక్ట్ బాగుంటుంది. బట్ అలా కాకుండా స్టాండర్డ్ మోడ్లో పెట్టుకున్నా కానీ మీకు సినిమాటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ DTS వర్చువల్ ఎక్స్లో పెట్టుకున్నంత స్ట్రాంగ్ అయితే ఉండదు, సరౌండ్ నుంచి నిజంగానే ఏమైనా వస్తున్నాయో అని. బట్ సమ్హౌ అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఆ ఫీల్ తీసుకొచ్చారు వీళ్ళు, ఎటువంటి సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ లేకుండా ఆ వర్చువల్ సరౌండ్ ఎఫెక్ట్ వీళ్ళు తీసుకురావడం అనేది ఎక్సలెంట్. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను కాబట్టి
దానికైతే నేను ఫిదా అయిపోయా 100%. ఆ బేస్కి, ఈ వర్చువల్ సౌండ్ ఎఫెక్ట్కి, ఆ వాల్యూమ్కి, ఆ బిల్డ్ క్వాలిటీకి 100% మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. నేను వేలెట్టి ఇందులో నాకు కాను ఇది మీరు తీసుకోదనడానికి, ఇందులో అన్న ఎల్ఈడి డిస్ప్లే అని చెప్పాను, అదొకటే కానీ అందులో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఇందులో అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. ఎవ్రీథింగ్ రిమోట్ ద్వారా ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ సౌండ్ బార్. మీరు ఓవరాల్ ఆల్రౌండర్ గురించి చూస్తుంటే గో ఫర్ సామ్సంగ్ B650D XL. లేదు మీరు బడ్జెట్లో కొంచెం తక్కువగా ఉన్నా, మరి 12,000 స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్నా, లేదంటే ఎక్కువ బేస్ లవర్ అనుకున్నా మీరు ఎల్జీకి వెళ్ళిపోండి. థర్డ్ది SB 560 కానీ 550 కానీ ఉంది కదా, దీని జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఫ్లాట్ ఆడియో కావాలనుకుంటే మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎనీవే, అది ఒకవేళ కొనాలనుకుంటే దానికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. అప్పుడు కూడా మీకు ఆ ఫ్లాట్ ఆడియో లవర్ మీరు కూడా మీకు ఏదంత రావాలో అంత వస్తే చాలు, మంచి వినసొంపుగా అవసరం లేదనుకుంటే మాత్రం దీని రివ్యూ చూసి తీసుకోండి. బట్ నేను ఈ వీడియోలో అయితే నేనైతే రికమెండ్ చేయట్లేదు. నాకు 2 బెస్ట్ ఉన్నప్పుడు మూడోది నాకు ఇది సజెస్ట్ చేయాలనిపించలేదు. మీరు ఒకవేళ JBL లవర్ అయితే డెడికేటెడ్ రివ్యూ చూసి మీకు సాటిస్ఫైడ్ అనిపిస్తే మీరు ఒక్కసారి అయితే ఆ వీడియో చూడండి. ఒకసారి ఈ రెండింటికి సంబంధించిన శాంపిల్స్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, అది మ్యాటర్. అయితే రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటే ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. నాకు మీరు చేసే రిక్వెస్ట్, స్టార్టింగ్లోనే అడిగాను, ఒక కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఆబ్వియస్లీ ఇది 34,000 35,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. టెక్ రిపోర్ట్లో అందరూ ఉన్నారు 5 లక్షల మంది. బట్ ఇది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. త్వరలో 1 lakh చేసి దీంట్లో కూడా అదిరిపోయే కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. ఆల్రెడీ తీసుకొస్తూనే ఉన్నాను, కొంచెం డిలేలో వస్తుంది అంతే. సో కామెంట్ చేశారు కదా, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.